హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనది సెకండ్ బ్లాక్. ఇప్పుడైతే మనం జస్ట్ మధురై మీనాక్షి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు రామేశ్వరంకి వెళ్తున్నాము. రామేశ్వరంలో వెళ్ళి అక్కడ రామేశ్వరం టెంపుల్, దాని తర్వాత ధనుష్కోడి, దాని తర్వాత మళ్ళీ అక్కడ మనకి రామ్ సేతు ఇలాంటి ప్లేస్లు ఉన్నాయి కదా, మొత్తం అన్ని ప్లేసులు చూపిస్తాను వచ్చేయండి. జస్ట్ అయితే మనం ఇప్పుడు రామేశ్వరం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత చూడొచ్చు మీరు మొత్తం అందరు లైన్లో ఉన్నారు కదా, వీళ్ళందరూ బీచ్లో పోయి స్నానం చేసుకుని వచ్చి లైన్లో వస్తున్నారు. దీనికంటే 22 కుండ్లు స్నానం చేయడానికి వీళ్ళందరూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి బీచ్లో పోయి స్నానం చేసుకుని వచ్చి ఇదే లైన్లో రావాల్సింది. జస్ట్ అయితే మనం ఇప్పుడు బీచ్కి వచ్చేసాము. బీచ్లో చూడొచ్చు మీరు ఫిషింగ్ బోట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఫిషింగ్ బోట్లు తర్వాత అవి లైటింగ్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు. జనాలు మాత్రం చాలా జనాలు ఉన్నారు ఇక్కడ కూడా. ఇదిగోండి ఇవన్నీ ఫిషింగ్ బోట్, ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి, మొత్తం చాలా ఫిషింగ్ బోట్లు ఉన్నాయి ఇక్కడ. రైట్ సైడ్లో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ ఎదురుగా 4 కమాండ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ కమాండ్లు ఏమంటారు మాకు కూడా తెలీదు. దీనికంటే అక్కడైతే పూజలు చేస్తున్నారు వాళ్ళు, అందుకని ఆ కమాండ్ ఏమంటారు ఏమని మీకు తెలుసుంటే కొద్దిగా కమెంట్ చేయండి. పొద్దునే 6:30 అవుతుంది టైము. చూడండి క్లైమేట్ ఎలా ఉంది, మంచి కనిపిస్తుంది. ఇక్కడైతే లైటింగ్లు అవన్నీ మంచి కనిపిస్తుంది చూడొచ్చు మీరు. ఇదిగో ఈ కమాండ్ని ఏమంటారు మాకు కూడా తెలియదు. దీని కింద అయితే మనకి పూజలు చేస్తున్నారు, మొత్తం 4 స్తంభాల దగ్గర పూర్వక పూజలు చేస్తున్నారు చూడొచ్చు మీరు. ఎవరికైనా స్తంభాల గురించి తెలుసుంటే కమెంట్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ మొత్తం ఫిషింగ్ బోట్లు ఇవన్నీ. ఇక్కడైతే మధ్యలో ఒకటి లైట్ కనిపిస్తుంది, ఆ లైట్ కూడా చూపిస్తాను మీకు. ఆ లైట్ ఏంటంటే ఎవరికైనా ఇక్కడ కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది శ్రీలంక లైట్ అని చెప్తున్నారు. ఆ లైట్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు, ఉండండి. ఇదిగో మధ్యలో కనిపిస్తుంది కదా లైట్, ఈ లైట్ ఏంది అని కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది శ్రీలంక బార్డర్ లైట్ అంటున్నారు. మాకైతే తెలియదు అది. ఇప్పుడైతే మనం 22 పవిత్ర బావుల దగ్గర అయితే మనం వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత స్నానాలు కూడా చేయవచ్చు అక్కడ. ఇప్పుడైతే జస్ట్ మనకి బీచ్లో స్నానాలు చేసుకుని మనం కూడా ఉత్తర గేట్లో వెళ్తున్నాము. ఉత్తర గేట్లో వెళ్ళి అక్కడ నుండి ఆ గేట్ నుండి మనం లోపలికి వెళ్ళాల్సింది. ఇదిగోండి ఇదే మన ఉత్తర గేటు. అక్కడ నుండి మనకి లోపలికి వెళ్ళి అక్కడ 22 బావిలు ఉన్నాయి కదా, 22 బావిలతో మనం దర్శనం చేసుకుని దాని తర్వాత అవన్నీ నీళ్లు చల్లుకొని అక్కడ నుండి మళ్ళీ వచ్చి బట్టలు చేంజ్ చేసుకుని దర్శనానికి వెళ్ళిపోవాల్సింది. మనం కూడా వచ్చాను చూపిస్తాను. లోపల చూడొచ్చు మీరు, లోపల స్నానం కూడా చాలా జరుగుతాయి. ఇది చూడండి ఇదే మన ఉత్తర గోపురము. దాని తర్వాత చూడొచ్చు 25 రూపాయలు పర్ పర్సన్ కి టికెట్ ఉంటుంది ఇక్కడ. ఆ టికెట్ కూడా మనం తీసుకుంటే ఇది లైన్లో వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఒక్కడికి 200 తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్లి కుండలో స్నానాలు చేసుకుని తీసుకొస్తారు వాళ్ళు. ఇది 200 తీసుకుంటారు వీళ్ళు. మనమైతే లైన్లో వెళ్తున్నాం ఇప్పుడు. మీరు చూడొచ్చు లోపల ఎలా ఉంది లైటింగ్ లో. దాని తర్వాత చూడొచ్చు డిజైన్ చూడండి ఎలా ఉంది, పెయింటింగ్ డిజైన్స్ మొత్తం మంచిగా కనిపిస్తుంది ఇక్కడ. టెంపుల్ లోపల అయితే భలే కనిపించింది. ఖచ్చితంగా మనం ఎప్పటికైనా ఒక్కసారైనా మనం రామేశ్వరం వెళ్ళాల్సిందే మనము. ఇదిగోండి ఇదే మన బావిలు, ఇవే కుండలో మనము స్నానాలు చేయాల్సింది. ఇదిగోండి అలా జల్లుతారు వాళ్ళు నీళ్లు. ఆ నీళ్ళతో మనకి స్నానాలు చేసుకుని మనం ఇక్కడ నుండి మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకుని దర్శనానికి వెళ్ళిపోవాల్సింది. ఇదైతే మన లాస్ట్ బావి, ఇది చూడొచ్చు మీరు. ఇది 22వ బావి. ఇది ఇక్కడ రైట్ సైడ్ లో రాసింది చూడండి 22వ బావి ఇక్కడని. ఇది లైటింగ్ చూడండి, లైటింగ్ లో పెయింట్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. పెయింట్ తర్వాత ఇక్కడ స్తంభాలు అలాంటివన్నీ చూడొచ్చు మీరు, ఎంత మంచిగా కనిపిస్తాయి ఇక్కడంటే. ఖచ్చితంగా మనము జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్ రావాల్సిందే మనము. మనకైతే ఇప్పుడు 22 పవిత్ర బావిల్లో కూడా స్నానాలు కూడా అయిపోయి మన తర్వాత అలాగే మన దర్శనం కూడా అయిపోయింది.
దాని తర్వాత ఇప్పుడు మనం అయితే వేరే చోట వెళ్తున్నాం. మనము చూడొచ్చు మీరు ఇక్కడ జనాలు చూడండి, ఇంకా అన్ని మంది జనాలు ఉన్నారు ఇక్కడ అంతా. వీళ్ళందరూ ఇంకా ఇప్పుడు పోయి బావిలో స్నానాలు చేసుకోవాలి, తర్వాత మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళాల్సింది వీళ్ళు. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ మనం వెళ్ళబోతుంది రామపాద మందిరం. రామపాద మందిరం కొద్దిగా కొండ మీద ఉంటుంది. కొండ మీద అంటే అంత పెద్దగా కొండ మీద ఉండదు, కొద్ది స్టెప్స్లు ఉంటాయి అంతే. ఇది కొంచెం చూడొచ్చు మీరు, ఇదే స్టెప్స్లు. ఇక్కడ మనం పైకి వెళ్తే ఇదే మా రామపాద మందిరము. ఇక్కడ ఇది అంతా రామపాదం. దీనికి పేరు దేనికి వచ్చిందంటే, దీని లోపలైతే మనకు రామపాదాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ. దీనికి రామపాద మందిరం అని పేరు దేనికి వచ్చిందంటే, మొట్టమొదటిసారి ఇక్కడ నుండి మనకి వాళ్ళ శ్రీలంకలో ఉన్నంటి వానర సేనలు ఉంటారు కదా, ఇక్కడ శ్రీలంకలో ఉన్నంటి వానర సేనలు ఫస్ట్ టైం ఇక్కడ నుండి మన రామప్రభు ఇక్కడ నుండి చూశారంట. దానికోసం దీనికి రామపాద మందిరం అని చెప్తారు. ఇది చూస్తున్నారు కదా, దగ్గరలో ఇది అంతా మనకు అంతపురది రామేశ్వరం. ఇదంతా రామేశ్వరము. అక్కడ చూడొచ్చు మీరు, రామేశ్వరం టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుండి, అది కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ లక్ష్మణ తీర్థం దగ్గర వచ్చాము. చూడొచ్చు మీరు, ఇది లక్ష్మణ తీర్థం. ఇది అంతా ఇదిగోండి, ఇది లక్ష్మణ తీర్థం లోపల, దేవస్థానం లోపల ఇది ఇలా ఉంటుంది. ఇది అంతా లక్ష్మణ తీర్థం ఇదే. ఇక్కడ ఎవరు లక్ష్మణ తీర్థం వేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇదిగోండి, ఇదే ఇలా బకెట్లో వేసి పెట్టారు ఇక్కడ. ఆ బకెట్లో నుండి ఒక నీళ్ళు తీసుకుని మనమే వేసుకోవాల్సింది. ఇప్పుడైతే జస్ట్ మనం వెల్లుండి తీర్థం దగ్గర అయితే వచ్చేసాము. ఇది ఏంటంటే బీచ్ మధ్యలో ఉంటుంది మనకి వెల్లుండి తీర్థము. ఆ తీర్థం ఏంటంటే మనకు రాముడు అప్పుడైతే సీతమ్మకి దాహం వేస్తే ఇక్కడైతే బాణం వేసిండంట. ఆ దానికోసం అది ఇక్కడ తీర్థం అయిపోయింది. అంటే మధ్యలో బీచ్ మధ్యలో మనకి అది బావి ఉంటుంది. ఆ బావి నుండి నీళ్ళు తీసి నీళ్ళు తాగితే మొత్తం మన బీచ్ నుండి నీళ్ళు అంతా మొత్తం ఉప్పుగా ఉంటుంది కదా, ఇది అయితే మనకు ఉప్పుగా ఉండదు, మొత్తం కొబ్బరి నీళ్ళలాగా ఉంటుందంట. మనమైతే జస్ట్ ఇప్పుడు కోదానంద రామ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్ లోపల రామ, లక్ష్మణ, ఆంజనేయ, తర్వాత సీతమాత వీరందరూ విగ్రహాలు అయితే ఉండే లోపల. ఇదైతే కోదరామన్ టెంపుల్ లోపల చూడండి ఎలా ఉంది. ఇదంతా అప్పుడు కట్టిన పురంతో కాలంలో కట్టిన టెంపుల్ చూడండి ఎలా ఉంది ఇది. ఇప్పుడైతే జస్ట్ మనం ధనుష్కోడి అయితే వచ్చేసాము. చూడొచ్చు మీరు, నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, క్లియర్ గా మంచిగా కనిపిస్తుంది నీళ్ళు ఇక్కడ నుండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, చూడండి ఎలాగ ఫ్లాగ్ ఎలా ఎగురుతున్నాయి ఈరోజు. మొత్తం కలర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది, మొత్తం వెదరు, తర్వాత ఫ్లాగ్లు అలాంటివన్నీ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుండి, దూరం నుండి. ఇంకా దగ్గర అయితే పోలేదు మేము, దగ్గర వెళ్ళాల్సింది ఇంకా ఇప్పుడు మేము. చుట్టుపక్కల చూడొచ్చు మీరు, అక్కడ అటుపక్క చూడండి అలలు, దాని తర్వాత ఇక్కడ ఇటుపక్క అయితే అలలు ఏం లేవు, అటుపక్క చూడండి అలలు, మా తర్వాత నీళ్ళు చూడండి ఎలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే జస్ట్ మనం ధనుష్కోడిలో అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మనమైతే రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ వెళ్తూ పంపన్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మనకి, బ్రిడ్జ్ పని వెళ్తుంది మనము. ఇప్పుడైతే జస్ట్ పంపన్ బ్రిడ్జ్ కూడా వచ్చేసింది చూడండి, ఇదే పంపన్ బ్రిడ్జ్. పంపన్ బ్రిడ్జ్ ఏంటంటే మధ్యలో పెద్ద పెద్ద షిప్పులు అలాంటివి వస్తే ఇక్కడైతే కట్ అయ్యి ఓపెన్ అయిపోద్ది, ఇది ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయిపోద్ది. ఇదిగోండి అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ లైటే మనకు పంపన్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయేది. పంపన్ బ్రిడ్జ్ ఇది గేట్ ఉంది కదా, ఈ గేట్ పైన నుండి ట్రైన్ కూడా వెళ్తుంది. ఇక్కడ నుండి ట్రైన్, తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద షిప్పులు అలాంటివి వస్తే గేట్ మాత్రం ఓపెన్ అయిపోద్ది. మీరు చూడొచ్చు గేట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇది రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదైతే మధ్యలో నుండి అటుపక్క మళ్ళీ ఇటుపక్క కట్ అయిపోద్ది. ఇది కట్ అయ్యి రెండు భాగాలు అయిపోయి మొత్తం నుండి షిప్ పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అలాగే వచ్చేది. ఇది ఇటుపక్క కూడా అలాగే ఉంది, అటుపక్క కూడా అలాగే సేమ్ ఉంటుంది రెండు సైడ్లు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే ఈ రోజుకి వీడియో ఇక్కడ ఎండ్ అయిపోద్ది. చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి, కర్ణాటకలో, ఆంధ్రాలో, మళ్ళీ తమిళనాడులో ఎక్కడ